సాయి ప్రసాద్ రెడ్డి సుపుత్రుడు మన ఆదోని యువరాజు మనోజ్ రెడ్డి గారు ఈరోజు ఈ స్కామ్లో అవినీతిలో ప్రథమ ప్లేస్లో ఉన్నారు. ఈరోజు వైసీపీ పార్టీ అరాచకాలు చూస్తే ఇది వైసీపీ పార్టీ కాదు, గొడ్డలి పార్టీ అని ఈ మీడియా ముఖంగా చెప్తున్నానంటే సొంత బాబాయ్కే గొడ్డలితో రప్ప రప్ప నరికి మన ఆదోని వైసీపీ పార్టీ జమీందార్ సాయి ప్రసాద్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే గారి అవినీతి గురించి నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు పేపర్ ప్రకటన ఇచ్చినా ఆ రోజు బాధితులకి న్యాయం జరుగుతుంది. ఆ రోజే కానీ మరి అదే రోజు వాళ్ళ ఇంటికాడ డబ్బుల వర్షం కురుస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా జగనన్న కాలనీలో ఏదైతే స్కామ్ జరిగిందో ఆ బాధితుడు వీడియో మేము రిలీజ్ చేసిన మరుసటి రోజే ఆయన ఇంటికాడ పోయి బేరసారాలు డబ్బులు వాళ్ళతో మాట్లాడుకొని 1 కారు 2 కార్లు 5 కార్లు ఆ ఏరియాలో ఉండే నివసించే ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమోపా ఈ బసప్ప ఇంటికి ఇన్ని కార్లు వస్తున్నాయి, కార్లలో డబ్బులు తీసుకుపోయి వాళ్ళ ఇంటికి బిజినెస్ చేసుకుంటున్నారు. నువ్వు మీడియా ముందు రావద్దు, నువ్వు సలీం భాయ్ దగ్గర ఏదైతే చెప్పినావో అది వాళ్ళు ప్రూవ్ చేయాలంటే నువ్వు పోవాలి, అక్కడ పోవద్దు అని. కానీ మీరు మీడియా ముందు ఏం చెప్తున్నారు? ఈ వీడియో 2 సంవత్సరాల వెనకది అని చెప్తున్నారు. మరి ఇదే నిజమైతే వాళ్ళ ఇంటికాడ కార్లు తీసుకుపోయి మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? అలాగే ఎవరైతే ఈ జగనన్న కాలనీ బాధితులు ఉన్నారో ఆ రైతు బసప్ప గారు ఉన్నారో వాళ్ళకి 5 కుమారులు, మీరు ఒకే కుమారుకి ఇచ్చినారు. మిగతా 4 కుమారులు కూడా ఇప్పుడు రెడీ అవుతున్నారు వచ్చి మీడియా ముందు చెప్పడానికి. ఈ రాష్ట్రానికి ఒక అల్లిబాబా జగన్ అయితే 40 దొంగలు వైసీపీ ఇన్ఛార్జీలు ఎక్స్ ఎమ్మెల్యేలు. జగనన్న కాలనీ నిర్మాణంలో ధర్మవరం కేతిరెడ్డి గారు, అలాగే మన సాయి ప్రసాద్ రెడ్డి సుపుత్రుడు మన ఆదోని యువరాజు మనోజ్ రెడ్డి గారు ఈరోజు ఈ స్కామ్లో అవినీతిలో ప్రథమ ప్లేస్లో ఉన్నారు. అక్కడి నుంచి కేతిరెడ్డి గారు, మనోజ్ రెడ్డి గారు నేను 50 కోట్లు దాటినానంటే మా అన్న మనోజ్ రెడ్డి గారు నేను నీకన్నా పై చేయికి ఉన్నాను, నేను ప్రథమ ప్లేస్లో ఉన్నాను, నేను 100 కోట్లు దాటినాను అంటున్నాడు. ఈరోజు వైసీపీ పార్టీ అరాచకాలు చూస్తే ఇది వైసీపీ పార్టీ కాదు, గొడ్డలి పార్టీ అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సొంత బాబాయ్కే గొడ్డలితో రప్ప రప్ప నరికి అదే రోజు మీడియా ముందు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ, అదే గొడ్డలి పార్టీ అని ఈరోజు నామకరణం చేస్తున్నాను. ఈరోజు మనము చనిపోయాక మమ్మల్ని గుంతలో పుంచడానికి 6 అడుగుల భూమి కూడా మన సొంతం కాదు. అటువంటి పరిస్థితులలో పేద ప్రజల కష్టాన్ని వాళ్ళ కష్టాన్ని బెదిరించి దౌర్జన్యం చేసి అమాయకుల రైతుల భూములను మోసం చేసి లాక్కుంటుంటే అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లా సుబ్హానహు తాలా చూస్తున్నాడు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు, యేసుప్రభు చూస్తున్నారు. పేద ప్రజల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. కర్మఫలం వదలదు. సాయి ప్రసాద్ రెడ్డి గారు మీకు కర్మఫలం వెంటాడుతుంది అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే జుబా చేసేటప్పుడు మన ముల్లా చేతిలో కోడి ఎట్లా విలవిలాడుతుందో జగనన్న కాలనీ నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములు ఆ రైతుల డబ్బులు రావాలని సాయి ప్రసాద్ రెడ్డి చేతుల్లో విలవిలలాడుతుంటే అయ్యా మహాప్రభు మా డబ్బులు ఇవ్వండి అని కోరుతుంటే కనికరం లేని రాక్షసుడు మా ఆదోని వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఒక్క రైతు దగ్గర మీరు 73 లక్షలు తీసుకుంటే మిగతా 93 రైతుల దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నారో అది మిమ్మల్ని ఓట్లేసిన ప్రజలకు మీరు జవాబు ఇవ్వాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా ఆదోని వైసీపీ పార్టీ జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే
సాయి ప్రసాద్ రెడ్డి గారిని వాళ్ళ రాజకీయ జీవిత భవిష్యత్తుకు పెద్ద సవాల్ విసురుతున్నాను. మీరు 2004లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నిలబడుతున్నప్పుడు ఆ ఎమ్మెల్యేకి నిలబడడానికి నామినేషన్ అయిన దానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు. కడపత్రాలు పాంప్లెట్లు ముద్రించుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఈరోజు ఇన్ని 100 కోట్లు ఎలా సంపాదించినారు అనేది మిమ్మల్ని నమ్మి ఎవరైతే ఓట్లు వేసినారో ఆ అమాయకుల ప్రజల్ని మీరు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే మా యువరాజ్ చెప్తున్నారు, మేము గర్వంగా చెప్తాము, మా నాన్న మెడికల్ కాలేజ్ తెచ్చినాడు, మా నాన్న బైపాస్ రోడ్ తెచ్చినారని. అయ్యా మనోజ్ రెడ్డి గారు, అది సెంట్రల్ ఫండ్, అది మీరు ఏం చేసినారు ఈ ఆదోనికి అని జవాబు ఇవ్వాలని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సరే, మీరు గర్వంగా బైపాస్ తెచ్చినారంటున్నారు, కానీ ఆ బైపాస్లో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ఏదో చోరీ గమాల్ సస్తా అన్నట్ల ఆ అమాయక రైతుల్ని మభ్యపెట్టి ఆ రోడ్డు రాకన్నా ముందు మీరు ఎన్ని ఎకరాలు తీసుకొని ఈరోజు సస్తాతో తీసుకొని ఈరోజు 100 కోట్ల ఆస్తి చేసుకొని ఈరోజు అమ్ముకొని తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు. అది చెప్పడం లేదు మనోజ్ రెడ్డి గారు మీరు అని మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే మెడికల్ కాలేజ్ గురించి చెప్పినారు. మెడికల్ కాలేజ్ అనేది గత వైసీపీ ప్రభుత్వంలో సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చిన స్కీమ్. అది నంద్యాలలో కూడా చాలు అయింది. నంద్యాలలో ఈరోజు వైసీపీ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. మరి ఆదోళనలో ఎందుకు చాలు కాలేదు? ఈ మెడికల్ కాలేజ్ వెనుక మీరు చేసిన కుట్ర. గత 6 నెలలు మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే శాంక్షన్ అయిందో, మోదీ గారు గవర్నమెంట్లో ఎప్పుడైతే శాంక్షన్ అయిందో అప్పటి నుంచి మీరు 6 నెలలు లేట్ చేసినారు. ఎందుకు లేట్ చేసినారు? మీరు రియల్ ఎస్టేట్ చేసేదానికి. ఒకసారి ఏమో మీడియా ముందే వచ్చి ఏం చెప్తారు, ఎమిని రోడ్ అంటారు, ఒకసారి మీ భీమా కాలేజ్ దగ్గర ఆలూరు రోడ్ అంటారు, ఒకసారి సురుగుంప రోడ్ అంటారు. అమాయక ప్రజల్ని, అమాయక రైతుల్ని, భూముల్ని దోచుకోవడానికి ఈ 6 నెలలు మీరు లేట్ చేసిన స్కీమ్కి ఈరోజు మెడికల్ కాలేజ్ స్టార్ట్ కాలేదు. మరి పక్కన ఉన్న నంద్యాల కాలేజ్ ఎందుకు చాలు అయింది? ఈయన కాలేజ్ ఎందుకు చాలు కాలేదు? ఇది మిమ్మల్ని ఓటేసిన అమాయక ప్రజల్ని జవాబు ఇవ్వాలి కదా. మీరు అక్కడ 100 ఎకరాలు తీసుకొని అక్కడ ప్లాట్లు వేస్తున్నారు కదా. మరి అది చెప్పండి మనోజ్ రెడ్డి గారని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.